చిత్తూరు జిల్లాను భౌగోళికంగా తూర్పు పడమటి మండలాలుగా విభజించారు. పడమటి మండలాల్లో కరువు, నిరక్షరాస్యత ఎక్కువ. తంబళ్లపల్లి, మదనపల్లి, పీలేరు నియోజకవర్గాల పరిధిలో వందల సంఖ్యలో గిరిజన తండాలుంటాయి. ఈ తండాల నుంచి అమ్మాయిల ట్రాఫికింగ్ 100 ఏళ్లుగా కొనసాగుతోంది. బ్రిటిష్ పాలనలోనే ఇక్కడి గిరిజన అమ్మాయిలను పూణే, ముంబై, ఢిల్లీ, కోల్కతా లాంటి నగరాల్లోని వ్యభిచార వాడలకు తరలించేవారని చరిత్ర చెబుతోంది. స్వతంత్రం వచ్చి 60 ఏళ్లైనా ఇక్కడ పరిస్థితిలో మార్పేమీ లేదు. ఇప్పటికీ అమ్మాయిల అక్రమ రవాణా జరుగుతుండటం మహిళా సంఘాలను కలవరపరుస్తోంది. చిత్తూరు జిల్లా సత్యవేడు కేంద్రంగా మలేషియాకు 150 మంది యువతుల్ని తరలించిన వ్యవహారం బయటపడింది. చిత్తూరుతో పాటు అనంతపురం, విజయవాడ, తమిళనాడు ప్రాంతాలకు చెందిన అమ్మాయిలకు మలేషియాలో కేర్ టేకర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి అక్కడి వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారు. 3 దశల్లో అమ్మాయిల తరలింపు జరుగుతోందని విచారణలో బయటపడింది. మొదటి దశలో స్థానికంగా ఉండే పాస్పోర్టు బ్రోకర్లతో పాటు కొందరు మహిళలు పేదరికంలో ఉండే అందమైన అమ్మాయిల్ని గుర్తిస్తారు. విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఉన్నాయని వలవేస్తారు. పాస్పోర్టు ఖర్చులన్నీ తామే భరిస్తామని నమ్మిస్తారు. వారి పేర్ల మీద పాస్పోర్టులు తీసుకుంటారు. అక్కడి నుంచి ఈ ముఠా అమ్మాయిలను 2వ దశ సభ్యుల దగ్గరకు పంపిస్తారు. ఇందుకు గాను పాస్పోర్టు బ్రోకర్లు మహిళలు 10,000 నుంచి 25,000 వరకు కమిషన్ తీసుకుంటారు. 2వ దశలో పనిచేసే ముఠా సభ్యులు వీసా వస్తుందని చెప్పి 10 రోజుల పాటు చెన్నై, బెంగళూరులోని లాడ్జిల్లో ఆశ్రయం కల్పిస్తారు. అక్కడ వీరి ఫోటోలు తీసి మలేషియా, సింగపూర్లోని వ్యభిచార గృహ నిర్వాహకులకు వాట్సాప్, ఈమెయిల్ ద్వారా పంపిస్తారు. అమ్మాయి వయసు, అందాన్ని బట్టి ఒక్కొక్కరికి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు రేటు కడతారు వ్యభిచార గృహ నిర్వాహకులు. డబ్బులు బ్రోకర్ల అకౌంట్లో పడగానే అమ్మాయిల్ని మలేషియా, సింగపూర్లకు పంపిస్తారు. అక్కడ విమానాశ్రయంలో దిగగానే అమ్మాయిల్ని నేరుగా వ్యభిచార గృహాలకు తీసుకువెళ్తారు. అక్కడ అమ్మాయిలకు చిత్ర హింసలు పెట్టి బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపుతారు. వాళ్ళ చేత బలవంతంగా వ్యభిచార వృత్తి చేయించినటువంటి ముఠాలలో భాగంగా ఆల్రెడీ చెన్నైలో ఉన్నటువంటి రఫీక్ పాండ్యన్ అన్నటువంటి మెయిన్ ఏజెంట్స్ అరెస్ట్ చేయడం జరిగింది. సో చెన్నైలో ఉన్నటువంటి వాళ్లకు సపోర్టుగా మన ఆంధ్రాలో ఉన్నటువంటి ముఖ్యమైన ఆంధ్రాలో బాబు అనేటువంటి ముఖ్యమైన ఏజెంట్గా ఉన్నాడు. పూర్తిగా అనారోగ్యం పాలయ్యే వరకు వ్యభిచార గృహాల్లోనే మగ్గిపోవాల్సిందే. వారిని తిరిగి ఇంటికి తెచ్చుకోవాలంటే తల్లిదండ్రులు వ్యభిచార గృహ నిర్వాహకులకు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి. ఇలా ఇప్పటి వరకు 10 మంది అమ్మాయిలను తల్లిదండ్రులు డబ్బులు చెల్లించి మలేషియా నుంచి వెనక్కి పిలిపించుకున్నారు. అయితే తమిళనాడులోని సేలం, చెన్నై, విజయవాడ, గోదావరి జిల్లాల్లో ఈ ముఠా సభ్యులు ఉన్నట్లు గుర్తించిన చిత్తూరు పోలీసులు ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి 10 మందిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ పేద విద్యార్థులు కానీ, ఈ పేదలు మహిళలు కానీ ఇలాంటి వ్యభిచార గృహ నిర్వాహకులకు వారు చెప్పే మాటలు నమ్మి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకొని ఈ వ్యభిచార రొంపిలోకి దిగవద్దని మా పోలీస్ తరఫున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకా ఈ వ్యభిచార ముఠాలో టెక్నికల్గా ఇంకా కొంతమంది ఇంకా ప్రూవ్ అయిన తర్వాత ఇంకా కొంతమంది పెద్దలు ఉన్నారు మదనపల్లిలో, వాళ్ళందరినీ కూడా తొందరలోనే అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు 150 మందిని ఈ ముఠా దేశం దాటించినట్టు తేలిందే. ఈ ముఠాకు సహకరించిన వారిని పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. విదేశాల్లో వ్యభిచార గృహాల నిర్వాహకులకు ఏజెంట్లుగా ఇక్కడ ఇంకెన్ని ముఠాలు పనిచేస్తున్నాయన్న దానిపైన దృష్టి పెట్టారు పోలీసులు. అవకాశం ఉంటే మలేషియాకో, సింగపూర్కో పంపిస్తారు. లేదంటే ఇండియాలోనే మెట్రో సిటీస్కు తరలించేస్తున్నారు. మొన్న పట్టుబడ ముఠాను విచారిస్తే పూణే, ముంబై, ఢిల్లీ లాంటి ప్రాంతాలకు అమ్మాయిలను తరలిస్తున్నట్టు తేలింది. దశాబ్దాలుగా ఇక్కడి నుంచి అమ్మాయిలను తరలించేస్తున్నా ఎవరు ఎందుకు అడ్డుకోవట్లేదు? తల్లిదండ్రులు ఎలా పంపిస్తున్నారు? మంచి ఉద్యోగం అని పైకి చెబుతున్నా అమ్మాయిల్ని వ్యభిచార గృహాలకు తరలించేస్తున్నారని చాలా మంది తల్లిదండ్రులకు తెలుసు. అయినా కన్నబిడ్డల్ని ముఠాకు అప్పగించేస్తున్నారు. కారణం ఇక్కడి కరువు పరిస్థితులే అన్న వాదన కూడా ఉంది. డబ్బుకు ఆశపడి అమ్మాయిల్ని పంపిస్తున్నా చివరికి వాళ్లు అక్కడ పడుతున్న నరకయాతన చూడలేక వెనక్కి పిలిపించుకుంటున్నారు కొందరు. చిత్తూరు జిల్లా పెద్దమాండ్యం మండలంలోని రామాపురం తండా లాంటి గ్రామాల్లో చాలా మంది బాధితులు ఇప్పటికీ కనిపిస్తున్నారు. చాలా వరకు తండాల్లో మహిళల అక్రమ రవాణా సాగుతూనే ఉంది. గతంలో ఇక్కడి నుంచి వెళ్లి ఘర్వాలీలుగా మారిన వాళ్లు ఇప్పుడు తమ సమీప బంధువులను సైతం ఇదే రొంపిలోకి దించుతున్నారు.
10వ తరగతి వరకు చదివి అందంగా ఉన్న అమ్మాయిలకే డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇక్కడి నుంచి వెళ్లిన వారిలో 2 ఏళ్లు ఘర్వాలీల దగ్గర పనిచేస్తున్న యువతులు ఆ తరువాత తామే సొంతంగా వ్యభిచార వృత్తిని కొనసాగిస్తున్నారు. వెళ్లిన వారిలో ఇలాంటి వాళ్లు తక్కువ మందే ఉంటారు. కానీ బాధితుల సంఖ్యే వందల్లో ఉంటుంది. ఉన్నత చదువులు ఉచితంగా చదివిస్తామని సమీప బంధువులే వలవేస్తున్న పరిస్థితులున్నాయి. ఇలాంటి వారి కోసం ఘర్వాలీలు దళారులకు నెలకు 15,000 నుంచి 25,000 వరకు ఇస్తున్నారని తేలింది. ఇక చిత్తూరు జిల్లాలో వ్యభిచార గృహాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఇటీవల ఓ ముఠాను పట్టుకుంటే ఈ వ్యవహారం బయటపడింది. స్థానిక పట్టణాలతో పాటు కర్ణాటక, అనంతపురం జిల్లాల్లో కూడా ఈ ముఠాలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. మదనపల్లి, మలకల చెరువుల్లో దాడులు జరిపి 13 మంది వ్యభిచార గృహ నిర్వాహకులతో పాటు 5గురు దళారులను అరెస్ట్ చేశారు. మదనపల్లి పట్టణంలోనే ఏకంగా 10 వ్యభిచార గృహాలను పోలీసులు గుర్తించారు. ఇదే విధంగా జిల్లాలోని శ్రీకాళహస్తి, చిత్తూరు, తిరుపతి, పుత్తూరు, పలమనేరు, పుంగనూరు పట్టణాల్లో వ్యభిచార గృహాలు ఎక్కువగా ఉన్నాయని బయటపడింది. జిల్లాకు చెందిన అమ్మాయిలతో పాటు కర్ణాటక, విజయవాడ, అనంతపురం ప్రాంతాల్లోని పేద యువతులను ఇక్కడకు తీసుకువచ్చి వ్యాపారం సాగిస్తున్నారు. ఈ ముఠా ఆధ్వర్యంలో 500 మంది అమ్మాయిలు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. గిరిజన తండాల అమ్మాయిలు వ్యభిచార గృహాలకు చేరుతున్నారన్న విషయం అందరికీ తెలిసినా మహిళల రవాణాను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. ఈ ప్రాంతంలో పనిచేయడానికి ఎన్జీఓలు సైతం భయపడుతున్నారు. కొందరు తల్లిదండ్రులు ఇష్టపూర్వకంగా పిల్లల్ని పంపిస్తుండడమే ఇందుకు కారణం. తండాల్లో ఉన్నత చదువులు చదివిన వాళ్లు, మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్లున్నా ఈ అక్రమ రవాణాను మాత్రం ఆపలేకపోతున్నారు. వందలాది ఎన్జీఓలు, ఐసీడీఎస్, గిరిజన సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ ఇలా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఎప్పుడన్నా పోలీసులు దాడులు చేసి బాధితులను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించడం తప్ప ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉండట్లేదు. మే హడావుడి చేసినంత మాత్రాన మహిళల అక్రమ రవాణా ఆగుతుందా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు తప్ప సమస్యపై సీరియస్ గా ఆలోచించట్లేదన్న ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వ్యభిచార ముఠాలు, దళారుల వెనుక కొందరు పోలీసులు, రాజకీయ నాయకులతో పాటు విలేకరులు అండగా ఉన్నారన్న ప్రచారం విస్మయపరుస్తోంది. ఈ ముఠాల వెనుక ఉన్నవారి గుట్టు తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. మరి మహిళల అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అడ్డుకోవడానికి ఏం చేస్తారో చూడాలి. బిఏలట్లో మరో షార్ట్ బ్రేక్.